తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారంతో పోలీసుల దర్యాప్తు వేగవంతం పుంజుకుంది. ఇప్పటి వరకు ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసుల అధికారులను విచారించిన దర్యాప్తు బృందం రాజకీయ ప్రముఖుల ప్రమేయం కూడా ఉండడంతో వారికి నోటీసులు పంపేందుకు సిద్ధమైంది. వీరికి సంబంధించిన ఆధారాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు. మరోవైపు A4గా నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలంలో నలుగురు నేతల పేర్లు వెల్లడించినట్లు తెలిసింది. ఇప్పుడు ఆ నలుగురు ఎవరనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో A4 నిందితుడు రాధాకిషన్ రావు కస్టడీలో ఇచ్చిన స్టేట్మెంట్ సీల్డ్ కవర్లో కోర్టుకు అందించారు పోలీసులు. రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారంతో పలువురు రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దర్యాప్తు బృందం నేడు మరికొందరిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారించనుంది. ఇప్పటికే అరెస్ట్ అయిన నలుగురు నిందితుల నుండి దర్యాప్తు బృందం కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇక రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో ఓ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతల పేర్లు ఉన్నట్లు సమాచారం. రాధాకిషన్ రావు జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగుస్తోంది. నేడు ఆయనను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఆయన కస్టడీని పొడిగించే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ఆధారంగా పంజాగుట్ట పోలీసులు కోర్టులో మెమో దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకంపై నాంపల్లి కోర్టు ఈ నెల 15న నిర్ణయం తీసుకోనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కీలక దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇప్పటి వరకు పోలీసులు వారి నుంచి ఎలాంటి ఆధారాలను సేకరించారు సురేష్? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారుల పాత్రను గుర్తించి వారి నలుగురిని కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. వీరి నలుగురి కస్టడీ కూడా ముగిసింది. వారికి సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టారు. ప్రస్తుతం నలుగురు నిందితులు చెంచల్గూడ జైల్లో ఉన్నారు, జ్యుడిషియల్ రిమాండ్లో. ఇప్పుడు బంజారాహిల్స్ పోలీసులు ఈ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సుప్రీం ఆదేశాల మేరకు పనిచేసిన అని చెప్పిన రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో సీల్డ్ కవర్ని కోర్టుకు అందించడం జరిగింది మొన్న రిమాండ్ చేసే సమయంలోనే. అయితే ఆ సీల్డ్ కవర్లో నలుగురి బీఆర్ఎస్ నాయకుల పేర్లు ఉన్నట్టు తెలుస్తుంది. ఆ నాయకులు ఎవరు? ఏ నుంచి నాలుగు అంటే కీలకమైన వ్యక్తులుగా ఉన్నారు. నెంబర్ 1 నుంచి నెంబర్ 4 వరకు ఉండే వ్యక్తులే ఈ నాయకులుగా అని చెప్పేసి కూడా తెలుస్తుంది. వారికి నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణకు పిలుస్తారా, లేదంటే న్యాయ సలహాలు తీసుకొని పూర్తి సెర్చ్ వారెంట్తోని ఆ తర్వాత సోదాలు చేసి నోటీసులు ఇచ్చి విచారిస్తారనేది కూడా కీలకంగా మారింది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టడం జరిగింది. ఇటు ప్రతిపక్ష నాయకులైనటువంటి గతంలో రేవంత్ రెడ్డి కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, ఇటు కొంతమంది ముఖ్య నాయకులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డట్టు నిందితులు ఒప్పుకోవడం జరిగింది. వారి స్టేట్మెంట్ని కూడా వీడియో రికార్డ్ చేసి న్యాయవాది సమక్షంలో పూర్తిగా ఎవిడెన్స్ని కలెక్ట్ చేశారు. అయితే ఎస్ఐబి కార్యాలయంలో వీళ్ళంతా కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డ ఎక్విప్మెంటు, హార్డ్ డిస్క్లు వాటన్నిటిని కూడా డ్యామేజ్ చేశారు. కాబట్టి వాటిని రీట్రీవ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దానికి సంబంధించి ఎందుకంటే ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఆ ట్యాపింగ్ చేసిన ఆడియో క్లిప్స్ అన్ని పెన్ డ్రైవ్లో ఆ కీలక నేతకు అందించామంటున్నారు. ఆ కీలక నేత వద్ద ఇప్పటికీ ఆ పెన్ డ్రైవ్స్లో ఉన్న ఆడియోస్ ఉన్నాయా, లేదంటే వాటిని కూడా ధ్వంసం చేశారా అనే దానిపైన పోలీసులు దృష్టి పెట్టారు. ఈ కేసుకి ఎవిడెన్సే కీలకం కాబట్టి ఇప్పుడు ఇప్పుడు నలుగురు అధికారులు అరెస్ట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ రాజకీయ నాయకులు ఎవరు అరెస్ట్ అవుతారు, ఆ నలుగురు పాత్ర ఈ కేసులో ఎంతవరకు ఉంది, ఎలాంటి నెంబర్లు ఇచ్చి ఆదేశాలు ఇచ్చారు. ఇటు ప్రభాకర్ రావు కూడా ఇప్పటికే అమెరికాలోనే ఉన్నాడు, ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి ప్రభాకర్ రావు
ద్వారా ఆ మెయిన్ కీలకమైనటువంటి వ్యక్తి ఎవరైతే పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్తున్నారో అతనికి ఎన్ని ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసి ఇచ్చారు, అతని నుంచి ఎన్ని ఫోన్ నెంబర్లు తీసుకున్నారు, వీటికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కానీ ఆధారాలు కావాలి కాబట్టి ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేస్తే కోర్టుకు ఆధారాలు చూపించాలి కాబట్టి ఆ పనిలో పోలీసులు ఉన్నారు. ఈరోజు మరికొందరిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి పిలిచి విచారించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఈ ఎవరైతే నిందితులు నలుగురు ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతి అన్న, రాధాకిషన్ రావు, వీరి నలుగురికి సంబంధించిన సెల్ ఫోన్స్, కొన్ని ల్యాప్టాప్స్ సీజ్ చేశారు. కానీ అందులో మొత్తం వాటిని ఫార్మాట్ చేశారు. దానికి సంబంధించిన డేటాను మొత్తం డిలీట్ చేశారు. కాబట్టి డిలీట్ అయిన డేటాని కూడా రీట్రీవ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొన్ని వాట్సాప్ కావచ్చు, స్నాప్చాట్, అదేవిధంగా దీనికి సంబంధించిన నోటీసులు అందించారు. వాటి నుంచి వివరాలు అందించాలి, వీళ్ళ ఫోన్ నెంబర్స్ అందించి వాటికి సంబంధించిన వివరాలు కూడా అందించాలని చెప్పేసి కూడా దర్యాప్తు బృందం వారిని కోరింది. థ్యాంక్ యూ సురేష్.